ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము 91వ కీర్తన 14వ వచనము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. ఈ మాటలు మరి కీర్తనాకారుని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే అండి, అత్యధికంగా దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తిగా దావీదును చూడవచ్చు. అనేక పరిస్థితుల గుండా దావీదు వెళ్తున్నప్పటికీ దేవుణ్ణి ఎక్కడ విడిచిపెట్టలేదండి. దేవుణ్ణి ఎక్కడ విడిచిపెట్టలేదు. అన్ని పరిస్థితుల్లోనూ కూడా దేవుణ్ణి గణపరుస్తూ వచ్చినాడు. దేవుని కొరకు కీర్తనలు రాస్తూ వచ్చినాడు. సౌలు చేత తరమబడుతున్నప్పుడు, అరణ్యంలో దిక్కుతోచే స్థితిలో ఉన్నప్పుడు, ప్రాణభయంలో ఉన్నప్పుడు సైతము దావీదు దేవుని ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమించేవారు మాత్రమే అండి 24/7 వారి ధ్యానంలోనే ఉంటారు. ఈ లోకంలో చూస్తే ఒక ఇద్దరు లవర్స్ ఉన్నారంటే వారు ఎంతసేపు కూడా ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూనే ఉంటారు. వారికి వేరే ఆలోచనే రాదు. మరి ఈ లోకంలో ఉన్న ప్రేమ పర్మనెంట్ కాదు, తాత్కాలికమే. పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటుంది. మనసు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు కదండి. మనసు మార్చుకొని కూడా బ్రేకప్లు చెప్పుకున్న వారు కూడా ఉంటున్నారు. అయితే దేవుని ప్రేమ లాంటిది కాదు. దేవుణ్ణి ప్రేమించే ప్రతి వ్యక్తిని వారి అపాయాలలో, వారి ఆటంకాలలో, వారి ఇబ్బందులలో, వారి శ్రమల నుంచి దేవుడు తప్పిస్తాడు, కాపాడుతాడు, భద్రపరుస్తాడు, వారిని పోషిస్తాడు. ఆయన రాకడ పర్యంతం వరకు, మన పోకడ పర్యంతం వరకు మనల్ని సంరక్షిస్తూనే ఉంటాడు. కాబట్టి ఎంతమంది అయితే దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉంటారో వారందరినీ దేవుడు తప్పిస్తాడు. ఆల్రెడీ మనం ఆ పాతాళానికి, నరకానికి పోకుండా మన ఆత్మను తప్పించిన దేవుడు మరి ఈ లోకంలో మనం పొందవలసిన శ్రమలను, అగ్ని వంటి మహాశ్రమలు కాదండి, ఇంకా రాలేదు మనకి. ఈ మాత్రం శ్రమలకే మనం తాళలేకపోతున్నాము. శ్రమ దినాలు రాబోతున్నాయి. మరి దేవుని రాకడ సమయంలో 7 సంవత్సరములు శ్రమదినములు రాబోతున్నాయి. మరి అప్పుడు ఎంతవరకు మనము మరి దేవుని ప్రేమించేవారిగా ఉంటామో అప్పుడు వారందరూ దేవుని చేత తప్పించబడేవారుగా ఉంటారని ప్రభుపేట మనవి చేసుకుంటున్నాను. దేవుని ప్రేమించడం అంటే అసంపూర్ణంగా కాదండి. మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఎవరైతే తూచా తప్పకుండా ఫాలో అవుతారో వారిని, పొరుగువారిని కూడా ప్రేమిస్తారండి. ప్రతి ఒక్కరిలో దేవుని ఆత్మ ఉందని వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రేమించేవారుగా ఉంటారు. ఎప్పుడైతే దేవుని ప్రేమించేవారుగా మనం ఉంటామో అప్పుడు మాత్రమే మనకున్న ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి బంధకాల నుంచి, ప్రతి శ్రమల నుంచి, ప్రతి శోధనల నుంచి, ప్రతి పరిస్థితి నుంచి దేవుడు తప్పించేవాడిగా ఉంటానని ప్రభువే ఈ రోజున ఈ వాగ్దానం మనందరితో చేస్తుంటుండగా మనం దేవుని ప్రేమించేవారిగా ఉండి ఈ వాగ్దానము మనందరి జీవితాలను స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.